ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకై మరొక చిన్న సందేశం నిమిత్తము 141వ కీర్తన 2వ చరణం చదువుతాను. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్త దావీదు దేవుని సన్నిధిలో ఈ విధంగా వేడుకుంటున్నాడు. నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఏంటి ఆయన దృష్టికి అంగీకారం? ఆయన చేసే ప్రార్థన. అంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించే రీతిగా ఉండాలి అనేది ఈ మాట ద్వారా మనం గమనించాలి. అంటే మన ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేరుటలో, దేవుని యొద్ద నుండి జవాబు పొందుటలో అది దేవుని దృష్టికి అంగీకారమైనట్లుగా ఉండాలి. అంటే అనవసరమైన విషయాలు మన ప్రార్థనలో చేయకూడదు. దేవుని చిత్తం ఎరగకుండా, దేవుని నామాన్ని బట్టి అడగకుండా, అంటే ఆయన నామమును అడగమన్నాడు కదా, అలా అడగకుండా మనకు తోచిన అనుభవంలో మనకు తెలిసిన మాటలతో మనం చేయుట ద్వారా కొన్నిసార్లు ఆ ప్రార్థనకు మనం జవాబు పొందలేనట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టికి అది అంగీకారం కాదు. మరి దేవుని దృష్టికి అంగీకారమైనట్టు ఉండాలి అనేది ఈ భక్త దావీదు యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన అన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం కొన్ని విషయాలు గ్రహిద్దాం. ఇది భక్తుడు దావీదు చెప్పుకున్నటువంటి మనవి. ఇప్పుడు మనం దేవుని దృష్టిలో మన ప్రార్థన ఎలా ఉండాలి? చాలాసార్లు మన ప్రార్థన మనకు ఏదో నోటికి తోచిన విషయాలు, ఏదో గుర్తొచ్చిన సంగతులు, ఇలాగే మనం సమయం గడుపుతూ ఉంటాం ప్రార్థనలో. కానీ నేను చేసిన ఈ ప్రార్థన దేవునికి అంగీకారం అయిందా? నేను చేస్తున్న ఈ ప్రార్థన దేవుని దృష్టికి వెళుతుందా అని ఆలోచించిన సందర్భాలు ఎన్నున్నాయి మనలో. మనం చేయవలసిన సమయానికి, చేయవలసిన విషయాన్ని, అంటే అడగవలసిన విషయాన్ని ఆ సమయానికి మనం చేయగలుగుతున్నామా? ప్రస్తుత దినాలలో మన ప్రార్థన అనేది దేవునికి అంటే ఏ విధమైన ఉండాలి, అంటే ఏ విధంగా ఆయన దృష్టికి మనం ప్రార్థన అంగీకారంగా ఉండాలి, అంటే ఏ విధంగా మనం చేయాలి, ఏ విషయాల కోసం చేయాలి, ఎలాంటి ప్రార్థన అయితే ఆయన దృష్టికి అది అంగీకారంగా ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఏదో నాకు తెలిసినట్టు నేను చేశానంటే అని కాదు. ప్రార్థనలో కూడా కాస్త వివేచనతో, జ్ఞానముతో మనం దేవుణ్ణి అడిగే విధానంలో ఎదగాలి. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభువారు. మరి ఇలాగూ అనే ఒక మాట ఎందుకు అంటున్నారు అంటే, మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది. కనుక ఈరోజు ఈ సందేశం వింటున్న వారు ఒక మాట ఆలోచన చేద్దాం. మనం ప్రార్థన మొదటి మెట్టులో, రక్షణ పొందిన తొలి దినాలలో మనకు తెలిసిన విషయాలు దేవుని దగ్గర అడగటం మనకు అలవాటు. అది సాధారణంగా భౌతిక సంబంధమైన వాటినే మనం అడుగుతూ మన రక్షణ అనుభవాన్ని కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఎదిగే కొలది, మెట్లు ఎక్కే కొలది ఆ పైన ఉన్న స్థలం దగ్గర అవుతుంది కదా. అలాగా మనం ఆత్మీయంగా ఎదిగే కొలది పరసంబంధంగా, అంటే మనం దేవుని ఇంకా దగ్గర అవుతుంటాం. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేవుని కార్యం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, ఇలా కొన్ని విషయాల మీద దృష్టి పెట్టేటట్లు మన ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి మన ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈ భౌతిక సంబంధమైన విషయాలను నిరంతరము అడుగుతూ ఇదే ప్రార్థనగా ఉంటే అది ఒక పసిపిల్లల మనస్తత్వంతో కూడినట్టు అయిపోతుంది. పసిపిల్లలకి ఏం కావాలి? వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు, వాళ్ళకి ఆకలిత ఆహారము, ఇట్లాంటి వాళ్ళకి కావలసినవన్నీ ఏమండి, ఇది పసిపిల్లలు. మరి అదే పెద్దవాళ్ళకు కూడా అదే చాక్లెట్లు, బిస్కెట్లు అస్తమాలు అడగరు కదా. ఏదో ఆ అవసరాన్ని బట్టి ఆ సమయానికి చిన్న ఆకలి అంతే, అంతవరకే. కానీ మిగతా పనులు ఎన్నో ఉంటాయి. అలాగే ప్రార్థనలో మనం ఎదిగే కొలది కూడా ఈ భౌతికమైనవి, అంటే భూ సంబంధమైనవి దూరం అవుతూ ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను, మరి పైన వాటికి దగ్గర అవుతున్నట్లు, అనగా పరసంబంధంగా దినదినము దేవుని దగ్గర అవుతున్నప్పుడు ఈ భూమి ఆకర్షణ సంబంధించే భౌతికమైన విషయాలు దూరం అవుతున్నాయి కదా. నేను ప్రార్థనలు ఎదుగుతున్నాను అనటానికి ఒక నిదర్శనం ఏమిటి అంటే, ఈ భౌతికంగా ఈ భూ సంబంధమైన వాటి మీద నాకున్న మునుపటి అభిప్రాయం, మునుపటి ఆలోచన, మునుపటి మరి ఉద్దేశములు మెల్లిమెల్లిగా దూరం అవుతున్నాయి. నాకు ఇష్టమైనవి ఇప్పుడు అయిష్టంగా మారిపోయాయి. నాకు తప్పదు ఉండాలి, వాటి నాకు అవసరం అనుకునేప్పుడు అనవసరంగా మారిపోవటం.
ఇలాగున మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదలను గ్రహించాలి. దేవుని బిడ్డలారా గమనించండి. మన ప్రార్థన మనకు తృప్తి కలిగించడం కాదు, దేవుని దృష్టికి అది అంగీకారమేనా? మన ప్రార్థనకు దేవుడు చెవియొగ్గుతున్నాడా? మన ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడా? ఇది మనం కొంచెం తెలుసుకోవాలి. కనుక ఈ చిన్న సందేశం ద్వారా ఒక తలంపు మీతో పంచుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే ప్రార్థనలు ఎదిగే కొలది ఈ భౌతికమైన విషయాల పట్ల మన ఆలోచన మార్పు రావాలి. ప్రార్థన ఎదిగే కొలది దేవునికి దగ్గర అవుతున్నాం కాబట్టి దేవుని ఉద్దేశముల వైపు మనసు పెట్టే రీతిగా మన ఆలోచనలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ప్రార్థన ఒక ప్రత్యేకమైనదిగా మార్చబడుతుంది. అది దేవుని దృష్టిలో ఉంటుంది. కనుక ఆ ప్రార్థన దృష్టి పెడతారు. దాని ద్వారా భూమి మీద దేవుని యొక్క రాజ్య సంబంధమైన కార్యాలు ఏమండి, దేవుని యొక్క నామ మహిమపరచబడే రీతిగా ఆయన నియమములు అన్ని నెరవేర్పులు ఆ ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తారు. అటువంటి అనుభవంలోనికి మీరు నేను మనందరం ఎదగాలి. దేవుడి యొక్క కృప మీకు నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రార్థన దృష్టికి ఎలాంటి అంగీకారమైనది ఉండాలో మీరు తెలియపరిచినందుకు వందనాలు. అలా ఉండగలిగినట్లు నాకు బిడ్డలకు నేర్పించమని ఈ సందేశం వింటున్న వారందరినీ దీవించమని నేసిన వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.